ఈ కోవూరు హ్యామ్లెట్లో బర్డ్ ఫ్లూ ఇన్సిడెంట్ మన 7th కొన్ని బర్డ్స్ చనిపోవడంతో వెటర్నరీ డిపార్ట్మెంట్ వాళ్ళు ముందు జాగ్రత్తగా వాటి శాంపిల్స్ని మన నేషనల్ ల్యాబ్ ఉంది భోపాల్లో అక్కడికి పంపితే ఇది బర్డ్ ఫ్లూకి సంబంధించి చెప్పి కన్ఫర్మేషన్ రావడంతో ఇక్కడ మనం ఈ గ్రామ పరిధిలో కిలోమీటర్ రేంజ్లో ఇన్సెంటివ్గా శానిటేషన్ యాక్టివిటీస్ చేస్తున్నాము. అదే రకంగా వెటర్నరీ వాళ్ళు కూడా ఈ అదర్ బర్డ్స్ కంటే ఈ కోళ్ళ వాటికి ఏమన్నా కనుక సోకొచ్చు అన్న ఉద్దేశంతో అది వేరే చోటకి స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి దానికి సంబంధించినటువంటి ప్రిపరేటరీ యాక్టివిటీస్ అంటే కిలోమీటర్ రేంజ్లో ఉన్నటువంటి ఈ కోళ్ళ నాటిలన్నింటినీ కూడా మరి తొలగించాల్సి ఉంటుంది. దానికి సంబంధించి గవర్నమెంట్ నిర్దేశానుసారం వాళ్ళు చర్య తీసుకుంటున్నారు. అలాగే గ్రామం అంతా కూడా 1 కిలోమీటర్ వరకు కూడా ఫుల్గా శానిటైజ్ చేసి 3 నెలల వరకు ఇక్కడ చికెన్ అన్నది వాడకం లేకుండా చూడాలి. అలాగే బయట నుంచి ఏమి కూడా ఇక్కడికి రాకుండా చూడాలి. కోళ్ళు లాంటివి కానీ గుడ్లు కానీ పౌల్ట్రీ రిలేటెడ్. అలాగే ఇక్కడి నుంచి బయటకు వెళ్ళడానికి ఏమీ కూడా అవకాశం లేదు. ఆ రకంగా ఇటు పోలీసు, హెల్త్, పంచాయతీరాజు, వెటర్నరీ అన్ని డిపార్ట్మెంట్లు కోఆర్డినేషన్ తోటి టీమ్ కాన్స్టిట్యూట్ చేశాము. ఈ 1 కిలోమీటర్ రేంజ్ ఇవాళ రేపట్లో మొత్తం అంతా కూడా శానిటైజ్ చేస్తారు. అలాగే 10 కిలోమీటర్ల రేంజ్ వరకు కూడా రాబోయే 3 రోజుల్లో ఏ రకమైనటువంటి చికెన్ రిలేటెడ్ ఉత్పత్తులు కూడా అమ్మకుండా షాపులన్నీ కూడా క్లోజ్ చేస్తున్నారు. పంచాయతీ వారు అలాగే పోలీసు వారు కూడా ఈ రకంగా చర్యలు తీసుకుంటున్నారు అన్ని క్లోజ్ చేయడానికి. 3 రోజుల లోపల మళ్ళీ ఆ ఏరియా అంతా కూడా శానిటైజ్ చేస్తాం. 10 కిలోమీటర్ రేంజ్లో ఇక్కడి నుంచి 10 కిలోమీటర్ రేంజ్ వరకు అంతా కూడా పంచాయతీ వారు మొత్తం శానిటైజేషన్ చేసి అది వ్యాప్తి వేరే చోటికి వెళ్ళకుండా చర్యలు తీసుకుంటున్నారండి. అలాగే 3 రోజుల తర్వాత షాపులు అయితే తెరుచుకోవచ్చు. కాకపోతే 15 రోజుల వరకు కూడా బయట నుంచి ఈ 10 కిలోమీటర్ రేంజ్లోకి ఏ రకమైనటువంటి చికెన్ రిలేటెడ్ ఏవి కూడా లోనకు రావడానికి లేదు. అదే రకంగా ఇక్కడి నుంచి కూడా బయటికి వెళ్ళడానికి లేదండి. 3 రోజుల తర్వాత ఇంకేదన్నా అక్కడికి ఉన్నటువంటి ఓల్డ్ స్టాక్ ఏదైనా ఉంటే కనుక ఇబ్బందులు ఏమి ఉంటే వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఈ రకంగా అందరికి కూడా మార్నింగ్ మీటింగ్ పెట్టి అన్ని డిపార్ట్మెంట్ తోటి కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మీకు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే మన జాయింట్ డైరెక్టర్ వెటర్నరీ ఇక్కడే మన పక్కన ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రంలో కంట్రోల్ రూమ్ పెట్టారు. వారి దగ్గర నుంచి తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు.